Bibles to Ezekiel, the 34th chapter. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం వైపుగా మనకి పరిశుద్ధ గ్రంథాలను తిప్పుకుందాం. Ezekiel 34. Please read from verse 23 to verse 27. 23వ వాక్యం మొదలుకొని 27వ వాక్యం వరకుగా చదువుకుందాం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములనిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. And I will set up one shepherd over them, and he shall feed them, even my servant David. He shall feed them, and he shall be their shepherd. And I, the Lord, will be their God, and my servant David, a prince among them. I, the Lord, have spoken it. And I will make with them a covenant of peace, and will cause the evil beast to cease out of the land, and they shall dwell safely in the wilderness, and sleep in the woods. And I will make them and places round about my hill a blessing, and I will cause the shower to come down in his season. They shall be showers of blessing. And the tree of the field shall yield her fruit, and the earth shall yield her increase, and they shall be safe in their land, and shall know that I am the Lord, when I have broken the bands of their yoke, and delivered them out of the hands of those that served themselves of them. Let's praise God for the word of God God is giving us. In a little while, we'll try to understand all that God wants us to experience in our lives. Shall we praise God? ఈ కొద్ది కాలములో దేవుడు తన యొక్క వాక్కు మూలముగా మనతో మాట్లాడొచ్చు. ఉన్న కొద్ది సమయములో దేవుడు మనతో మాట్లాడబోచున్నటువంటి తన యొక్క మనసు మనకు బయలుపరచబోచున్నాడు. కావున దేవుని స్తోత్రించెదము. Hallelujah, 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 hallelujah. Right. So, to start with, we read that this is speaking about the fulfillment of what God is going to do in the millennium period prophetically. ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో మన ప్రారంభంలో చదువుచూ ఉండగా 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు తాను ఏం చేయబోచున్నాడనే కార్యములు ప్రవచన రీతిగా ఇక్కడ చెప్పబడి ఉన్నవి. David here speaks of representing the Lord Jesus Christ. ఇక్కడ చెప్పబడినటువంటి దావీదు అనగా అది ప్రభువైన యేసుక్రీస్తును చూపుచున్నది. So therefore he speaks of all these blessings in that millennium. ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యములన్నీ 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి ఆశీర్వాదములను బయలుపరచుచున్నవి. In another he speaks about the covenant of peace, verse 25. 25వ వాక్యములో సమాధాన నిబంధన చదువుచున్నాము. And for the Israelites, it is speaking about the restoration of their kingdom. ఇంకొక రీతిగా చెప్పినప్పుడు ఇశ్రాయేలీయుల జీవితంలో వారు తమ యొక్క రాజ్యమును పునరుద్ధరించుకునే కార్యము చెప్పబడుచున్నది. There's no time to take all those scriptures, but just say that is this covenant of peace for them. It is spoken of as the restoration of their kingdom in Isaiah 55. Verse 3, incline your ear, come unto me and hear, and your soul shall live, and I will make an everlasting covenant with you, even the sure
mercies of David, the restoration of their kingdom. అన్ని వాక్యములు చదువుటకు సమయం లేదు, కానీ యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వాక్యములో చెవి యొద్దకు నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదునని ఇశ్రాయేలీయులు తాము పోగొట్టుకున్న రాజ్యమును వారు తిరిగి పొందుకొంటను గూర్చి ప్రవచన రీతిగా చెప్పబడిన వాక్యముగా కూడా ఉన్నది. Now we are going to look at ourselves as spiritual Israelites and what it will do for us. ఆత్మీయమైన ఇశ్రాయేలీయులుగా ఉన్నటువంటి మనకి జీవితంలో ఆయన ఏం చేయబోతున్నాడు. Now at the same time, let's look at ourselves as those whom God has called to be his sheep, and he is that one shepherd who will be over that one fold. ఆయన మనలను తన మంద గొర్రెలుగా ఆయన చెప్పుచు ఆయన పిలుచుచున్నాడు. ఆయన నియమించినటువంటి కాపరులలో ఆయన ఒక కాపరిగా మనకు ఉండబోతున్నాడు. So to begin with, before we go any further, in Ezekiel chapter 34, the first few verses, God is he is addressing the shepherds of Israel, verse 2. ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం మొదటి కొన్ని వాక్యములను మనం చదువుచున్నప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క కాపరులను గూర్చి ఆయన సంబోధించుచు రెండో వాక్యములో ఇలాగ సెలవిచ్చుచున్నాడు. A few verses below that also he is reproving them for their failure in looking after the flock, that is in looking after his people Israel. తన యొక్క జనాంగము లేక తన మందైనటువంటి ఇశ్రాయేలీయులను వారు గమనించుటలో లేక వారిని జాగ్రత్తగా చూచుకొనుటలో ఉన్నటువంటి ఆ యొక్క కాపరుల యొక్క వైఫల్యమును ఆయన గద్దించుచు ఆ యొక్క మాట చెప్పుచున్నాడు. So when God was addressing the shepherds of Israel over his people, who were they? They were the priests and also the Levites. దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల మీద కొంతమంది కాపరులను నియమించి ఉండగా వారు యాజకులుగాను లేవీయులుగాను కనపడుచున్నారు. At the same time, it was speaking about the religious rulers of the land and the king. అదే సందర్భంలో ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మత సంబంధమైన నాయకులను గూర్చి రాజులను గూర్చి కూడా ఆయన చెప్పుచున్నాడు. They were not looking after the flock, the Israelites. They were neglecting the flock. వారు మంద అయినటువంటి ఇశ్రాయేలీయులను వారు అజాగ్రత్త చేయుచున్నారని దేవుడు చెప్పుచున్నాడు. So I haven't started the message, but in this respect, for servants of God, this is a warning that God wants you to look after the flock of God, the church. ఇది ప్రసంగములో నేను చేర్చుకోలేదు. And we read that when Paul the apostle is writing about the church, it says in Acts 20:28, take heed unto yourselves and to all the flock over the which the Holy Ghost had made you overseers to feed the church of God, which he has purchased with his own blood. Acts 20:28. I didn't think of doing this, but the Holy Spirit is urging me to give a warning to all the servants of God who are listening to this message. ఈ యొక్క కార్యమును నేను ప్రసంగములో చేర్చబోటలేదు, కానీ ఈ యొక్క ఉదయకాలమందు ఆత్మదేవుని ప్రేరేపణ మూలముగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులను ఆత్మీయముగా నేను హెచ్చరించకూర్చున్నటువంటి కార్యము దేవుని సంఘమైనటువంటి మందన గూర్చి మనం మిక్కిలి జాగ్రత్తగా ఉండవలనని అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యములో చెప్పుచున్నప్పుడు దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడని ఆత్మదేవుడు హెచ్చరించు కార్యమును నేను మీతో పంచుకొనగోరుచున్నాను. According to Acts 20 verse 28, you are to take heed unto yourselves, your life. Make sure your life is right with God and with man. ఆత్మదేవుడు హెచ్చరించుచున్న కార్యం ఏమిటంటే మీ యొక్క జీవితమును గూర్చి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండవలెను. దేవుని ఎడల మీకు జీవితం అనేది సరైన రీతిలో క్రమముగా ఉండవలెను. Then you will be able to look after the flock and bring them to the right place which God wants you to bring them to. అప్పుడు మాత్రమే మీ యొక్క మందను గూర్చి మీరు జాగ్రత్త కలిగిన వారుగా ఉండి మీ యొక్క జీవితమును మీరు చక్కపరచుకునే వారుగా ఉండి దేవుడు ఆ యొక్క మందను ఏ చోటుకు తీసుకొని రమ్మని చెప్పుచున్నాడు ఆ యొక్క స్థానముకు తీసుకొని వచ్చుటకు మీరు సమర్థులైందురు. The Holy Spirit has made you such who should oversee the church. పరిశుద్ధాత్ముడే మిమ్మును
దేవుని యొక్క సంఘమును గమనించు నిమిత్తమై లేక అధ్యక్షులుగా ఉంచి ఉన్నారు. With that anointing you are separated for the ministry. ఆ యొక్క అభిషేకంతోనే మీరు సంఘములో సేవ కొరకు ప్రత్యేకింపబడి ఉన్నారు. Why have you been brought into the house of God? దేవుడు ఎందుకొరకు తన యొక్క ఇంటిలోనికి తీసుకొని వచ్చినాడు? To feed the church of God. దేవుని యొక్క సంఘమును మేపు నిమిత్తముగా. For this church he has purchased with his blood. ఈ సంఘమును దేవుడు తన యొక్క రక్తముతో ఆయన కొని ఉన్నాడు. This flock is his flock. ఈ యొక్క మందనున్నది ఆయన యొక్క మందగా ఉన్నది. He has given that flock into your hands. ఆ యొక్క మందను దేవుడు మీ చేతిలో ఇచ్చి ఉన్నాడు. But the shepherds of Israel then they were feeding themselves. కానీ ఇశ్రాయేలు యొక్క మందల కాపురులైతే వారు తమ కడుపును తాము నింపుకున్న వారుగా ఉండిరి. 34 Ezekiel 34 verse 2 they were not feeding the flock. ఎస్కేలు 34:2 నందు వారైతే మందను మేపకుండా పోయిరి. Verse 3 they were eating the fat. మూడో వాక్యంలో వారు క్రొవ్విన గొర్రెలను తినిరి. Clothing themselves with the wool. వారైతే గొర్రెల బొచ్చును కప్పుకొనిరి. Killing them that are fed. వాటినైతే బలహీనమైనటువంటి బలపరచలేదు. Not feeding the flock. వారు మందను మేపలేదు. And verse 4 the disease you have not strengthened. నాలుగో వాక్యములో బలహీనమైన వాటిని జబ్బుపడిన వాటిని బలపరచలేదు. Etc. Then written here in verse 10 పదో వాక్యమునందు he says thus said the Lord God, behold I am against the shepherds and I will require my flock at their hand. I will cause them to cease from feeding the flock. నేను ఆ కాపురులకు విరోధినైతిని, నా గొర్రెలను గూర్చి వారిద్ద విచారించదును, వారు గొర్రెల మేపుట మాన్పించదును, ఇక కాపరు తమ కడుపు నింపుకొని చాలరు. Whatever God is giving you, whatever God is blessing you with is not for you. It is for you to use it for the flock. దేవుడు మీకు ఇచ్చుచున్నవి It's not for you to make use of it for yourself, for your own benefit. దేవుడు మీకు ఇచ్చుచున్న సమస్త కార్యములు, దేవుడు మీ యొద్దకు తెచ్చుచున్నటువంటి సమస్తమును అది మీ కొరకు కాదు గాని ఆయన నామ మహిమార్థముగా మీరు మందను మేపు నిమిత్తమై మందను కాపాడు నిమిత్తమై మీకు అనుగ్రహింపబడుచున్న కార్యములు. All the conveniences, సమస్త సౌకర్యములు, all the money సమస్త ధనము is not for you to use it the way you want it. మీరు కోరుకొనుచున్న విధముగా మీరు ఉపయోగించుకొనుట కాదు. It is only to be used for the church. అది సంఘము కొరకు మాత్రమే ఖర్చు పెట్టుటకు. And for you where the ministry is concerned. మీ కొరకు సేవను మీరు తీసుకున్నంత వరకు take heed to this today. ఈ యొక్క దినమందు మీరు జాగ్రత్త వహించుడి. The Lord says in verse 10 పదో వాక్యములో దేవుడు చెప్పుచున్నాడు, I am against the shepherds. నేను కాపరులకు విరోధినైతిని. I will require my flock at their hand. నా గొర్రెల గూర్చి వారి యొద్ద విచారించెదను. I will cause them to cease from feeding the flock. వారు గొర్రెల మేపుట మాన్పించెదను. Neither the shepherds are going to feed themselves anymore. ఇక కాపరులు తమ కడుపును నింపుకొన జాలక ఇందురు. I will deliver my flock from their mouth that there may no more meat for them. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వారిని తప్పించెదను. If such shepherds do not put their lives right, they will not be in the ministry anymore. He will remove, the Lord who is the chief shepherd will remove them. వారు తమ యొక్క జీవితంలో సరిపరచకుండా ఉన్నారో ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా ఆయన మనల్ని నియమించినాడు. ఆయన తన మందను గురించి జాగ్రత్త వహించుచు అట్టి వారిని మందను జాగ్రత్త వహించకుండా తీసివేయును, సేవలో నుండి వారిని తొలగించును. Whatever God is saying, He will do it. ఆయన ఏదైతే చెప్పునో దానిని ఆయన చేయును. Giving that fear of God and helping all the sons of God to love Him, serve Him, and love the church above their own lives shall be praise God. ఈ విధముగా దేవుడు తన యొక్క భయమును ప్రతి దైవ సేవకుల్లో ఉంచి వారు సేవను ప్రేమించు వారుగాను, దైవ జనాంగమును ప్రేమించు వారుగాను, మందను గురించి జాగ్రత్త వహించు వారుగాను, తమ యొక్క ప్రాణమును వారు ద్వేషించు వారుగాను ఉండడానికి దేవుడు సాయం చేయునుగా. స్తోత్రించెదము. Hallelujah. Thank you, Lord. Amen. So now we will see some points what God says He will do for His flock. తన యొక్క మంద నిమిత్తమై దేవుడు చేయబోతున్న కొన్ని కార్యముల గురించి మనం చదవబోతున్నాం. In Ezekiel 34 verse 16, ఎస్కేలు 34:16 నందు I will seek that which was lost. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును. So and bring back that which was driven away.
తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చెదను, and will bind up that which was broken, గాయపడిన దానిని కట్టుదును, and will strengthen that which was sick. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. But I will destroy the fat and the strong. అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. I will feed them with judgment. వాటికి శిక్ష ఇచ్చెదను, న్యాయ తీర్పు కలిగించుదును. Okay, so here we see first of all, God is saying he will seek that which was lost. తప్పిపోయిన దానిని నేను వెదుకుదునని ప్రభు సెలవిచ్చుచున్నాడు. In Luke 15, I said, would like to make it short, the message short. In Luke 15 verse 4, Jesus spoke about the lost sheep. The shepherd went after it, found it, and came back rejoicing, bringing that sheep which he had found. Luke 15 verse 4. లూకా ఈ యొక్క ప్రసంగాన్ని క్లుప్తపరచు చెప్పుచున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 4వ వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మంచి కాపరిగా కనపడుచున్నాడు. ఆ యొక్క గొర్రె ఒకటి తప్పిపోయిన ఎడల ఆ యొక్క 99ని వాటిని వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రెను కొరకు ఆయన వెతుకుచూ వెళుచున్నాడు, వాటిని ఆయన కనుగొనుచూ ఉన్నాడు. Jesus our Lord said in that parable, verse 7, likewise joy shall be in heaven over one sinner that repenteth. 17వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తుకు ఉపమానం చెప్పుచూ ఉండగా ఈ విధముగా నీతి మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునుగా చెప్పి ఉన్నాడు. So Jesus is calling those who have gone away living in their sins. Man was created to as though as with eternal life, but man departed from God like the sheep that departed from the shepherd. పాపములో ఉండు వారిని ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి పిలుచుచున్నాడు. మనుషుడైతే నిత్య జీవము కొరకు నియమింపబడిన వాడిగా కనపడుచున్నాడు, కానీ తనక పాపం మూలముగా ఇక మనుషుడు ఆ యొక్క నిత్య జీవము నుండి దూరం కోల్పోయిన వాడిగా దూరముగా పోవచ్చున్నాడు. మంచి కాపరిగా ఆ యొక్క తప్పిపోయిన వారిని పాపులుగా ఉన్న వారిని దేవుడు తిరిగి మరొకసారి పిలుచుచున్నాడు. Today you heard the dear pastor's testimony. He was seeking who is the living God? Speak to me, and I don't want to go to hell. God the Father spoke to him and revealed Jesus Christ to him. He asked pardon for his sins and accepted Jesus as his Lord and Savior. Anyone here who has not done that at all in your life, today accept Jesus as your Lord and Savior. Repent of your sins. He died for you on the cross. He rose again. He is God. ఇక ఉదయకాలం ముందు పాస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యమును మనం వినినాము. ఆయన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగని వాడిగా ఉండెను, కానీ దేవుని స్వరం వినగా ఆయన క్రీస్తు యేసును ఆయనకు బయలుపరిచిన వారిగా కనపడుచున్నారు. పాస్టర్ గారు అయితే తన జీవితంలో ఆయన నిత్య జీవమును కోల్పోకూడదనియు తాను మరణించి నరకముకు పోకూడదనియు ఆయన కోరిన వారిగా కనపడుచు తన పాపమును గురించి ఆయన పశ్చాత్తాపడిన వారిగా నిత్య జీవమును పొందుకున్న వారిగా కనపడి ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఎవరైనా ఇంతవరకు తమ జీవితంలో ఈ విధముగా రక్షణ పొందని వారుగా, మారు మనసు పొందని వారుగా, తమ పాపమును గురించి ఇంకా పశ్చాత్తాపడని వారిగా కనపడినట్లయితే మీరు వెంటనే మీకు పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు మీకు జీవితంలో సొంత రక్షకునిగా స్వీకరించుడి. Then we also see in verse 16, here we read about he will bring again that which was driven away. 16వ వాక్యమును చదువుచున్నాము. తోలి వేసిన దానిని Ezekiel 34 verse 16. 34వ అధ్యాయము 16వ వాక్యములో తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చునని చెప్పుచున్నాడు. Some, because of trials and afflictions, they do not know how to take it in the right way as God's word says they should take it. So they become discouraged and they go away from the fellowship of the church, from the fold. కొన్ని సందర్భములలో కొన్ని శోధనలు కష్టములు వారికి జీవితంలో కలుగుచూ ఉండగా దేవుడు ఆ యొక్క వాటి మూలముగా తమకు ఏమి బోధించుచున్నాడనే కార్యమును వారు గ్రహించలేని వారుగా, అధైర్యపడిన వారుగా, వారైతే దేవుని యొక్క సంఘం అనే మందలో నుండి వారు దూరముగా తోలివేయబడిన వారుగా కనబడుచున్నారు. Jesus says, I will bring back that which was driven away. తోలివేసిన దానిని మరలా తోడుకొని వచ్చదనని దేవుడు చెప్పుచున్నాడు. Then there are some who are gone astray because they are not established in the doctrine. కొంతమంది అయితే వారు తోలివేయబడి వారుగా కనపడుచున్నారు. కారణం ఏమిటనగా వారు ఉపదేశములో స్థిరముగా లేని వారుగా కనపడుచున్నారు. So the word of God says, we were once sheep that had gone astray.
దేవునికి వాక్యం చెప్పుచున్నది మనం ఒకానొక కాలంలో దేవునికి మందగా ఉండి మార్గము తప్పిపోయిన గొర్రెల వలె కనబడుచున్నామని చెప్పబడుచున్నది. According to Isaiah chapter 53 and verse 6, but the Lord laid on Jesus, we walked in our own way, but the Lord laid on Jesus the iniquity of us all. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వాక్యమునందు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. So because of our iniquity, walking in our own way, doing our self-will, because of our disobedient nature which we received by birth, మన ప్రతి ఒక్కరు మనకిష్టమైన త్రోవలోనగా అన్యాయమైన అక్రమమైనటువంటి మార్గము అనగా స్వంత చిత్తము చేయనటువంటి మార్గము, దేవునికి అవిధేయత చూపుచు మనకి స్వంత మార్గములలో వెలుచున్నటువంటి అనుభవము. See, when you repent of our sins, we first we receive eternal life. We are his sheep. మనము మనకి మారు మనసు పొందుచున్నప్పుడు మనం నిత్య జీవం పొందుచున్నాము, ఆయనకు గొర్రెలుగా మారుచున్నాము. But we have to be delivered from our own ways. That is through the truth of water baptism, where we are delivered from our sinful, disobedient nature which we possess from our birth onwards. మన యొక్క స్వంత మార్గములో నుండి మనము బయటికి వచ్చు వారముగా కనపడాలి. అది నీటి బాప్తిస్మ సత్యముగా మనం లోపరుచుకున్న మూలముగా మన యొక్క స్వంత మార్గములో వెలుచున్నటువంటి యొక్క పాప మార్గము నుండి వెలుచున్నటువంటి అవిధేయతతో కూడిన యొక్క స్వభావములో నుండి మనం బయటికి వచ్చుచూ ఉన్నాము. Romans 6 verse 17 says, God be thanked, Romans 6 verse 17, God be thanked that ye were the servants of sin, but ye have obeyed from the heart that form of doctrine which was delivered you. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యములో మీరు పాపముకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమముకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. Servants of sin, spoken in the singular tense. Sinful, it means the sinful, disobedient nature. పాపముకు దాసులై ఉంటిరని ఏకవచనంలో చెప్పబడి ఉండగా అది పాపముతో కూడినటువంటి అవిధేయత స్వభావం చూపుచున్నది. You have obeyed from your heart that form of doctrine about water baptism. It's a doctrine. ఉపదేశ క్రమముకు హృదయపూర్వకంగా లోబడితిరి అనగా ఈ ఉపదేశం అన్నది నీటి బాప్తిస్మ ఉపదేశమును గురించి చెప్పుచున్నది. There's a form of doctrine. First of all, how you should be baptized, by immersion. అది ఒక ఉపదేశ క్రమము, అది ఒక క్రమము. ఏ విధంగా అంటే మొట్టమొదటిగా ముంచడ బాప్తిసం పొందాలి. Then in the name of the Father and of the Son and of the Holy Spirit. తరువాత తండ్రి యొక్కయు కుమారునికయు పరిశుద్ధాత్మిక నామములో బాప్తిసం పొందాలి. Then by a spirit baptized minister. అటు తరువాత ఒక అభిషేకం పొందినటువంటి ఒక దైవ సేవకుని మూలముగా పొందాలి. And you must have first repented of your sins and confessed and forsaken your sins, believing in Jesus as your Lord and Savior. అంతకు ముందుగానే మనము ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించి మనం పాపములను గ్రహించి పాపములు ఒప్పుకోలు చేస్తూ వాటిని వదిలిపెట్టు వారముగా కనపడాలి. So these are different teachings, the form of doctrine, teaching. ఇవన్నీ బోధనలు లేక ఉపదేశ క్రమమైన కార్యములు. Then what happens? What you are delivered from, what you are able to experience after baptism is a step of entering the kingdom of God spiritually. ఈ విధముగా బాప్తిసం పొందిన తర్వాత మనం పొందుకోబోచున్నటువంటి ఆత్మీయ అనుభవం ఏమిటి అనగా మనము దేవుని రాజ్యములోనికి ఆత్మీయముగా ప్రవేశించు వారముగా కనబడుచున్నాం. So when you obeyed that form of doctrine, Romans 6 verse 18, being then made free with sin, that sinful disobedient nature, you became servants of righteousness. 6వ అధ్యాయం 18వ వాక్యములో పాపము నుండి విమోచింపబడుచున్నామనగా పాప క్రియల నుండి బయటికి వచ్చుచున్నాము, నీతికి దాసులముగా మనం మార్చబడుచున్నాము. How servants of righteousness? Romans verse 16, you can be servants of sin unto death or of obedience unto righteousness, the latter part of chapter 6 verse 16. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చదువుచున్నప్పుడు నీతి నిమిత్తముగా విధేయతకి గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా. So now, having become freed from sin, that sinful disobedient nature, through the truth of baptism, you have become servants of righteousness through that obedience. Now in verse 22, being made free from sin and become servants to God, you have your fruit unto holiness and the end everlasting life.
నీతి నిమిత్తముగా మనం బాప్తిసం పొందుచున్నప్పుడు నీతి నిమిత్తముగా మనమైతే చావు నుండి తప్పింపబడిన వారముగా ఉండి విధేయత చూపడం మూలముగా దేవునికి దాసులముగా మనం మారుచు ఉన్నాము. 22వ వాక్యములో చదువుచున్నప్పుడు ఇప్పుడు మన పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలముగా ఉన్నది. Every day you must exercise this truth of baptism. Romans 6:11. I'm dead indeed to the sinful disciplined nature. I'm alive unto God through Jesus Christ to do the will of God and yield your members as instruments of righteousness to God. Romans 6:13. రోమా పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యములో మనమైతే మనము పాపం విషయమే మృతులుగాను అనగా ఆ యొక్క అవిధేయత సంబంధమైనటువంటి యొక్క స్వభావమును గురించి మనము పూర్తిగా మృతులమైన వారముగా కనపడుచు దేవుని విషయమై క్రీస్తు యేసును సజీవులుగా మనం మార్చబడుచున్న వారముగా కనపడుచున్నాము. 13వ వాక్యములో చదువుచున్నప్పుడు మనం దుర్నీతి సాధనములుగా పాపం అప్పగింపబడకుండా ఉండి మృతుల్లోని సజీవులం అనుకొని దేవునికి మాత్రమే మనం అప్పగించుకొనుచును అవయములు నీతి సాధనములుగా మార్చుకొనుచున్నాము. Thus you can be separate from the world and its lust. If you don't reckon yourself in this manner, dead to sin, alive unto God, yield your members and come under that anointing. మన యొక్క శరీరమయములను నీతి లోకమును లోకేచ్ఛలకు మనము అప్పగించుకొనకుండా మనము దేవునికి మాత్రమే దాసులమని మనల్ని మనము ఎంచుకొనకుండా కనబడినట్లయితే this disobedient nature will work in you and take you astray. ఈ యొక్క back to the world. అవిధేయత స్వభావమనది కొనసాగించి మనలో క్రియ చేయొచ్చు, తిరిగి మనలను లోకంలోనికి లాక్కొని వెళ్ళిపోవును. Another reason why some have been driven away or gone away, ఎందుకు కొంతమంది వారు తోలవేయబడిన వారుగా కనబడుచున్నారు? because they have forsaken the experience of living according to God's word, driven away. వారైతే దేవునికి సువార్త ప్రకారముగా జీవించు నిమిత్తమై తీర్మానించగా వారు తోలవేయబడి ఉన్నారు. Instead of listening to the shepherd's voice, వారైతే కాపరుల యొక్క స్వరముకు చెవియొగ్గలేదు. because they have chosen not to displease others. వారైతే ఇతరులను ప్రీతిపరచు నిమిత్తమే ఏర్పరచబడిన వారు కాదు. Now you heard this pastor's testimony. When he got saved, his wife told him, I told you, don't get born again. If you said you wanted to get born again, I wouldn't have married you. Now you decide. Do you want me or do you want Jesus? He said, it's very simple. I want Jesus. He said, okay, I'm going. And she took the daughter and went with everything. ఆ పాస్టర్ గారు కూడా తన సాక్ష్యంలో చక్కగా చెప్పి ఉన్నారు. ఆ భార్య ముందుగానే చెప్పినది, నీ ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే, నీ భక్తి మార్గంలో వెళ్ళినట్లయితే నేను వదిలిపెడితే వెళ్ళిపోతానని చెప్పినది. దాని ప్రకారంగానే పాస్టర్ గారు సరే మంచిదే, నేను వేరొక కార్యమును ఎన్నుకొనను, యేసు మాత్రమే నాకు కావాలి అని చెప్పగానే ఆ యొక్క సహోదరి ఆ యొక్క భార్య అయితే నాకు తన కుమార్తెను తీసుకొని ఆమె వెళ్ళిపోయినది. పాస్టర్ గారు దేవుని కొరకే జీవించి ఉన్నారు. I want eternal life. I want to be with Jesus. నాకు నిత్య జీవము కావాలి, నాకు యేసు మాత్రమే యేసుతో నేను ఉండాలి. So some are driven away because they don't want to displease others. In doing so, they are displeasing their shepherd and leaving the shepherd. కొంతమంది అయితే ఎందుకు వారు తోలివేయబడుచున్నారు అనగా ఇతరులను వారు అసంతృప్తులుగా మార్చు నిమిత్తమై వారు తీర్మానించక వారు కాపరులు చెప్పినటువంటి మాటలకు చెవియొగ్గగా ఇతరులనే సంతోషపరచాలని వారు తీర్మానించడం మూలముగా వారు తోలివేయబడి వారుగా మారుచున్నారు. Make a decision today. If you are trying to please others, you cannot serve two masters. ఇక ఉదయ కాలమందు మీరు తీర్మానించుడి, మీరు ఇద్దరిని సంతృప్తి పరచువారుగా మార్చబడరు. ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. As you see from the message, what God is going to do for you for now and for all eternity in the kingdom of God, choose Jesus today. ఇక ప్రసంగం మూలముగా choose to obey him and please him alone. ఇక ప్రసంగం మూలముగా మీరు తెలుసుకోవచ్చున కార్యము మన దేవుడు తనకు ఇప్పటి కాలంలో మాత్రమే కాదు కానీ నిత్యానిత్యములో తన జనాంగం ఏం చేయబోతున్నాడనే కార్యములు తెలుసుకోవచ్చున్నాము. కావున యేసుక్రీస్తును మాత్రమే నిత్య జీవమును మాత్రమే ఎన్నుకొనుటకు మీరు తీర్మానించుడి. Some others have given room to the strange voices. కొంతమంది అయితే వారు అన్య స్వరములకు చెవియొగ్గువారుగా కనబడుచున్నారు. Jesus our Lord said, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు, he said, my sheep, I'm the good shepherd, I know my sheep, I am known of my sheep. నేను మంచి కాపరిని, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెల మూలముగా నేను ఎరగబడుచున్నాను. A stranger will they not follow but will flee from him. అవైతే అన్య స్వరమును చెవియొగ్గక
వాని యొద్ద నుండి పారిపోవును. They know not the voice of strangers. వారి యొక్క తోలివేయబడిన వారు అన్యుల యొక్క స్వరమును ఎరుగని వారుగా ఉంటిరి. My sheep hear my voice, I know them, they follow me, and I give unto them eternal life. They shall never perish, neither shall any man pluck them out of my hand. ఈ విధముగా నేను నా యొక్క గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, వేరొకడు నా చేతిలో నుండి వాటిని లాక్కొననేరడు. When we give heed to strange voices, మన యొక్క జీవితములో అన్య స్వరముకు మనం చెవియొగ్గినట్లయితే, erroneous doctrines, దురుపదేశములు, which is not according to the doctrine after godliness, దైవ భక్తికి సంబంధమైన ఉపదేశము కాకుండా, as it says in 1 Timothy chapter 6 verse 3, మొదటి తిమోతి 6వ అధ్యాయము 3వ వాక్యమును చదువుచున్నప్పుడు, separate from such doctrines and those who teach them. అటువంటి దురుపదేశములు బోధించుచున్న వారి యొద్ద నుండి మనము తొలగిపోవారముగా ఉండాలి. My sheep, they hear my voice, I know them, and they know I know my sheep, and I am known of they know me. నా యొక్క గొర్రెలు నా స్వరం మాత్రమే వినును, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. So therefore, if you are a sheep, you will be able to know when there's a strange voice, erroneous doctrine. You will never go astray. మీరు ఆయనకు గొర్రెలుగా కనపడుచున్నారు, మీరు ఆయనకు స్వరమును మాత్రమే వినువారుగా ఉండవలెను, దురుపదేశములకు చెవియొగ్గకూడదు. అన్య స్వరమును వినుచున్నప్పుడు వాటి వెంట వెళ్ళిపోవారుగా ఉండకుండా వాటికి తొలగి జీవించువారుగా ఉండాలి. Today it's time to come back if you have gone astray. Today, as it says in 1 Peter chapter 2 verse 25, today it's time to return unto the shepherd and bishop of your souls. మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వాక్యమును చదువుచున్నప్పుడు, కావున ఈ కన్య స్వరముకు చెవియొగ్గకుండా మీ యొక్క గొర్రెలకు మీ యొక్క ఆత్మల కాపరియను అధ్యక్షుడైన దేవుని వైపుగా మనం తిరుగువారముగా కనపడాలి. Next, in Ezekiel 36 verse 16, he will bind up that which was broken. ఎస్కేలు 34:16లో చదువుచున్నాము, గాయపడిన దానిని కట్టుదని చెప్పుచున్నాడు. Bind up that which is wounded. గాయపడిన దానిని నేను కట్టుదును. So we see about the good Samaritan. మనమైతే మంచి సమరయుని గురించి చూస్తున్నాం. In Luke chapter 10, here we read about the parable of the good Samaritan. He found a man who went down from Jerusalem to Jericho, who fell among thieves, and he was left half dead. లూకా సువార్త 10వ అధ్యాయములో మంచి సమరయుని గురించినటువంటి ఒక ఉపమానమును మనం చదువుచున్న ఒక మనుషుడైతే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కను, అతడు వాని కొట్టి అతని బట్టలు దోచుకొని కొర ప్రాణంతో కొట్టి విడిచిపోయిరి. When Luke chapter 10 verse 30 onwards, when a certain Samaritan, a good Samaritan, passed by that way, in verse 34, he bound up his wounds, pouring in oil and wine. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యం కింది భాగం చదువుచున్నప్పుడు 34వ వాక్యం చదువుచున్నాము. సమరయుడు ప్రయాణమైపోవచ్చు అక్కడ పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి జాలిపడి దగ్గరికి పోయి గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొనెను. So we see here this man was in Jerusalem. Jerusalem can speak of the presence of God. Jerusalem can speak of the church of God. ఇక్కడ మనం చదువుచున్నాము, ఇక వ్యక్తి అంతకు ముందుగా యెరూషలేములో ఉండెను. యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధానమును, దేవుని యొక్క సంఘమును చూపుచున్నది. The time when you have to gather in the fellowship of the saints, don't forsake the assembling of the saints and go somewhere else. That is called going down from Jerusalem to Jericho. ఈ విధముగా సంఘముగా సమకూడు సమయములో మనం ఎవరము ఇక సంఘముగా కూడు సమయమును మనం వ్యర్థం చేయకుండా మనకి స్వంత కార్యముల నిమిత్తము మనం వెళ్ళిపోకుండా మనము దేవునికి సమాజముగా కూడు విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఇక్కడైతే అతడు యెరూషలేమును దిగి యెరికోకు వెళ్ళుచున్నాడు. The time when you have for your personal prayer, don't neglect that to do something else. You are going down from Jerusalem to Jericho. మనకి వ్యక్తిగత ప్రార్థనా సమయమును వదిలిపెట్టి ఇతర కార్యములు చేయువారముగా మనం కనిపినట్లయితే మనం యెరూషలేము యొక్క పై చోటు నుండి దిగి యెరికోకు వెళ్తున్న వారముగా కనపడుచున్నామని అర్థమైనది. Thieves came and verse 30 stripped him of his raiment, wounded him, departed, leaving him half dead.
30వ వాక్యములో చదువుచున్నాము. అతడు దొంగల చేతిలో చిక్కికొనెను, వారు అతని బట్టలు దోచుకొని ఉన్నారు, కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. Don't neglect the faith on prayers, faith on praising, family prayers. ఈ విధముగా కుటుంబ జపము, కుటుంబ ప్రార్థనలు, విశ్వాస గృహ ప్రార్థనలు, 4 గంటల స్తోత్ర ప్రార్థనలు, వీటిని మనం నిర్లక్ష్యం చేయవారుగా కనపడకూడదు. Your life, your family, church of God, faith homes, she said that he has called it the house of prayer. ఈ విధముగా విశ్వాసుల యొక్క వ్యక్తిగత జీవితము, విశ్వాసుల యొక్క కుటుంబములు, విశ్వాస గృహములు, సేవకుల యొక్క ప్రార్థనలు, ఇవన్నీ వ్యక్తిగత ప్రార్థనలు, ఇవన్నీ దేవుడు చెప్పుచున్నాడు అది ప్రార్థనా మందిరం అని చెప్పబడుచున్నది. When you neglect it, my house shall be called of all nations the house of prayer. Jesus said, but you have made it a den of thieves when you neglect it. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని చెప్పబడినది, మీరైతే వాటిని దొంగలుగా చేసిరని చెప్పుచున్నాడు. Then Jesus will come anyway. ఏ విధముగానైనా యేసు ప్రభు వచ్చును. When you repent, నీవు మారుమనసు పొందినట్లయితే he'll pour in oil and wine. ఆయన నూనెను ద్రాక్షారసమును కుమ్మరించును. Wine, the different explanations with this wine, you can speak of that blood of Jesus. ఈ యొక్క ద్రాక్షారసమునగా పలు అర్థములు కలవు. అందులో ఒకటి యేసుక్రీస్తు రక్తము. He will restore you once again, forgive you, cleanse you, redeem you, justify you. ఆయన మనల్ని కడిగి క్షమించువారు, ఆయన మనల్ని క్షమించువారిగా, శుద్ధీకరించువారిగా, ఆయన మనల్ని నూతనపరచువారిగా కనపడుచున్నాడు. Once again, he'll give you that oil, the grace of God that comes with the revelation of his word and restore you back. ఆయన మరొకసారి తన యొక్క నూనెను మనకి ఇచ్చువారిగా కనపడుచున్నారు. ఆయన తన యొక్క కృపను మనకి ఇచ్చుచు దేవుని యొక్క వాక్యమును గురించిన ప్రకటనలు మనల్ని నూతనపరచువారిగా ఉన్నారు. This Samaritan took him to the inn, speaks of the house of God. ఈ యొక్క సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని సత్రముకు తీసుకొని వెళ్తున్నాడు. పూటకుల్ల వాడి ఇల్లు అనగా సంఘమును చూపుచున్నది. So here God will restore us once again. ఇక్కడ దేవుడు మరొకసారి మన నూతనపరచువారిగా కనపడుచున్నాడు. Take you to that word of grace that can build you up and give you an inheritance among them that are sanctified. Acts chapter 20 and verse 32. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వాక్యములో మనం చదువుచున్నప్పుడు ఆయన మనల్ని మరొకసారి శుద్ధీకరించు వారిగా మార్చి మనము పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నారు. ఆయన మనం శుద్ధీకరించి దానికి యోగ్యులుగా మనం మార్చువారై ఉన్నారు. Coming back to Ezekiel 34 verse 16, I will bind up that which was broken. యెహెజ్కేలు 34వ అధ్యాయం 16వ వాక్యం చదువుచున్నాము. దుర్బలముగా ఉన్న వాటిని ఆయన బలపరచువారుగా ఉన్నారు. So when the bone speaks of doctrine, ఆ యొక్క ఎముకలు అనగా ఉపదేశమును చూపుచున్నది. So we must be those who are living according to the doctrine. If we are not living according to doctrine, it's like bones that are broken. మనమైతే ఉపదేశ ప్రకారముగా జీవించు జనాంగముగా కనపడుచున్నాము. మనం ఎప్పుడైతే ఉపదేశమును అతిక్రమించుచున్నామో, వాటిని చెవియకుండా ఉన్నామో, మనకు ఎముకలు విరిగిపోవచ్చున్నవని అర్థమైనది. That's why in Jeremiah chapter 33 verse 6 he says, I will bring it health and cure, and I will cure them and will reveal unto them the abundance of peace and truth. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యమును చదువుచున్నప్పుడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెదను. Repent and surrender once again according to the truth. Surrender to God. Surrender to your shepherd. మరొకసారి మనము మారు మనసు పొందిన వారముగా మార్చబడి ఆయనకి స్వరముగా చెవియొగ్గిమారుగా కనబడి ఆ యొక్క కాపరికి మనల్ని అప్పగించుకుందాము. Ezekiel 34:6, I will strengthen that which was sick. యెహెజ్కేలు 34:16 నుండి చదువుచున్నాము. మనము దుర్బలముగా ఉన్న వాటిని బలపరచుదును. In Hebrews the 12th chapter, హెబ్రీయులు 12వ అధ్యాయం నందు verse 13, it says, make straight paths for your feet, lest that which is lame be turned out of the way, but let it be healed. వడలన చేతులు సడలంగా మోకాలు బలపరచుడి, మరియు కుంటి కాలు వెనుకకు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళం చేసుకోండి. హెబ్రీయులు 12:13 చదువుచున్నాము. If we are lame on our feet, then God wants to heal it. మనక కాలు కుంటిదిగా ఉన్నట్లయితే మన దేవుడు వాటిని బాగు చేయువారిగా ఉన్నారు. He wants to strengthen that which is sick. ఆయన బలహీనమైన వాటిని బలపరచువారిగా కనపడుచున్నారు. What does it mean to దానికి be lame spiritually?
మనము ఆత్మీయముగా కుంటివారముగా అనగా దాని అర్థం ఏమిటి? That means the legs are not equal spiritually. దానికి అర్థము ఆత్మీయముగా కాళ్ళు రెండు సమానముగా లేవని అర్థము. Proverbs chapter 26 verse 7. సామెతలు 26వ అధ్యాయము 7వ వాక్యములో చదువుతున్నప్పుడు The legs of the lame are not equal, so is a parable in the mouth of fools. Proverbs chapter 26 verse 7. సామెతలు 26వ అధ్యాయం 7వ వాక్యమునందు కుంటివాని కాళ్ళు పట్టు లేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండా ఉండును. When you live, acknowledge the truth, acknowledge who God is. మనము కుంటివారముగా ఉన్నట్లయితే దేవుడు ఎవరమో మనం గ్రహించలేని వారముగా ఉందము. According to Proverbs chapter 3 verse 6. సామెతలు 3వ అధ్యాయము 6వ వాక్య ప్రకారముగా He will direct thy paths. In one translation in English, he will make your paths straight. సామెతలు 3వ అధ్యాయం 6వ వాక్యములో ఆయన నిన్ను తన యొక్క త్రోవలు నడిపించును అనగా, ఇంకొక తర్జుమాలు చదువుచున్నప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను చదువుచున్నాము. You are listening to the truth, but you are not living you are not hearing and doing it. Therefore, take heed to do what you are hearing. మనము సత్యములు వినుచున్నాము కానీ సత్యములకు చెవియొక్కకుండా దానికి లోబడకుండా ఆయన మార్గం నడవకుండా మనం కనపడుచున్నాము. ఇప్పుడైతే మరొకసారి దేవుడు చెప్పుచున్నాడు, చెవియొక్కమని చెప్పుచున్నాడు. Acknowledge who he is who is speaking to you. Acknowledge that that is the truth. Surrender yourself and he will make heal your spiritual life, your feet, and he will give you straight paths for you to walk in. ఆయన అధికారముకు పూర్తిగా ఒప్పుకొను మనగా ఇక దేవుడు ఎట్టివాడో ఆయనను గురించి గ్రహింపు పొందిన వారముగా, ఆయనకు ఒప్పుకున్న వారముగా, ఆయనకు సత్యమును నడుచు నిమిత్తమై తీర్మానించు వారముగా ఉన్నట్లయితే ఆయన మనకి కుంటి కాళ్ళను బెనుకకుండా ఆ యొక్క కాళ్ళను ఆయన బాగు చేయవారిగా కనబడుచున్నారు. Healing should take place first in our spirit, in our soul. మన యొక్క ప్రాణములోను మన యొక్క ఆత్మలోను వాటిని మనం చెవియొక్కు వారముగా ఉండాలి. That's why it says Proverbs 16 verse 22. సామెతలు 16వ అధ్యాయము 22వ వాక్యములో చదువుచున్నప్పుడు it says here that verse 22 verse 32, here it says, he that is slow to anger is better than the mighty, and he that ruleth his spirit than he that taketh a city. సామెతలు 16వ అధ్యాయం 32వ Proverbs 16 verse 32. సామెతలు 16వ అధ్యాయం 32వ వాక్యమునందు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. God will rebuke us to bring us back to the right path, the straight paths. మన దేవుడు మనల్ని గద్దించు వారిగా ఉండి మన సరైన మార్గములోను నేరైన మార్గం నడిపించు వారిగా కనబడుచున్నారు. Rebuke a wise man, he will love thee. Accept the rebuke. జ్ఞాని నీవు గద్దించుము, అతడు నిన్ను అంగీకరించును, ఆ యొక్క గద్దింపును అంగీకరించును. Let us listen to your shepherd's voice. మన యొక్క కాపరి యొక్క స్వరముకు మనం చెవియొగ్గుదము. For to give you the rebuke, he gives his co-shepherds that authority. ఈ విధంగా ఆయన నిన్ను గద్దించు నిమిత్తమై ఆయన యొక్క సహకాపరులకు ఆ యొక్క అధికారమును ఇచ్చినాడు. Don't resist the correction. Take it with joy so that you may be healed and be brought back to the right path. ఆ యొక్క సరిదిద్దబడుటను మీరు ఎదిరించక సంతోషముగా మీరు వాటిని స్వీకరించు వారిగా ఉన్నట్లయితే మీరు మీ జీవితంలో మీ కుంటికాలు బాగు చేయబడిన వారుగా, మీ అంతరంగంలో బాగు పొందిన వారుగా ఉండి మీరు చక్కని మార్గంలో వెళ్ళువారుగా ఉందురు. That's why it's written, he gives you shepherds after his heart. అందు నిమిత్తముగానే ఆయన తన యొక్క హృదయానుసారమైనటువంటి కాపరులు మీకు అనుగ్రహించడం చెప్పబడినది. Next, coming back to Ezekiel chapter 34, here it says, I will destroy the fat and the strong. ఎహెజ్కేలు 34వ అధ్యాయం 16వ వాక్యమును చదువుచున్నాము. క్రొవ్విన వాటిని బలము గల వాటిని నేను లయపరిచెదను. Who are these fat and the strong? Fat speaking of pride. క్రొవ్వినవి అనగా ఎవరు? అదే గర్వమును చూపుచున్నది. Here we see in Hebrews the 6th chapter. హెబ్రీలు 6వ అధ్యాయంలో చదువుచున్నప్పుడు Hebrews the 6th chapter in verse 7 and 8, they have tasted all they have tasted the heavenly gift, the power of God, the good word of God, as it says from verse 4 and 5.
Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-5 వాక్యములు చదువుచున్నప్పుడు ఈ యొక్క క్రొవ్విన వారెవరనగా ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలు పొందిన వారిగా దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోవారు. Receiving the word of God, receiving all the blessings. In verse 7, but instead of bringing the expected fruits for the Lord, verse 8, they are bearing thorns and briars. 7వ వాక్యము 8వ వాక్యం చదువుచున్నప్పుడు వారైతే అవన్నీ అనుభవించిన తర్వాత దేవుడు కోరుకొనుచున్నటువంటి మంచి అనుకూలమైన పైరుగా మంచి ఫలముగా వారు మార్చబడుటకు బదులుగా వారు ముండ్ల తుప్పలను గచ్చ తీగలను మాత్రమే పెరిగి మొలిపించు వారిగా కనబడుచున్నారు. Take heed. God says he will destroy the fat and the strong. అందుకొరకే దేవుడు చెప్పుచున్నాడు క్రొవ్విన వాటిని బలమైన వాటిని లయపరచదనని చెప్పుచున్నాడు. This verse also says the same things in Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా అదే కార్యం చెప్పబడుచున్నవి. If they fall away, verse 6, to renew them unto it is not possible, impossible to renew them again unto repentance, seeing they crucified to themselves the Son of God afresh and put him to an open shame. హెబ్రీయులు 6వ అధ్యాయం 6వ వాక్యములో చదువుచున్నప్పుడు వారు తప్పిపోయిన వారు కాబట్టి తర్వాత తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయన అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యమని చెప్పబడుచున్నది. That's what we heard on the first night. I will feed them with judgment. అందుకొరకే మొదటి దిన సాయంకాలం చదువుచున్నాము వారిని న్యాయ తీర్పుతో నేను మేపెదను. Now as you hear the voice of God, the judgment is to correct you and bring you back. ఈ మన న్యాయ తీర్పు అన్నది మనల్ని సరిచేసి తిరిగి మరొకసారి లోనికి తెచ్చు నిమిత్తముగానే ఇవ్వబడుచున్నది. It's still not too late. ఈ రోజు ఇంకా ఆలస్యం అయిపోలేదు. There is still chance today. ఈ రోజుకు ఇంకా మీకు అవకాశం కలదు. Therefore you hear his voice, don't harden your heart. దేవుని స్వరం వినుచుండగానే మీకు హృదయమును కఠినపరచుకొనకుడి. Next, Ezekiel chapter 34 and in verse 25, I will make with them a covenant of peace. ఎస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వాక్యం చదువుచున్నాము నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. When man sinned, when the first man sinned, Adam and Eve, we see until they sinned, there was peace with God and with all the animals and vegetation, everything. దేవునికి వాక్యములో చదువుచున్నప్పుడు మనుషుడు పాపం చేయనంత వరకు అనగా మనుషుడు పాపం చేయకుండా తను దేవునికి వాక్య ప్రకారం ఆజ్ఞ ప్రకారంగా కాపాడుకున్నంత వరకు మనుషునిలోను మనుషునికి మృగముల మధ్యలో మనుషునికి పశుపక్షాదులకు అన్నిటికీ ఒక పూర్ణ సమాధానం కనబడెను. So we see when they sinned, that is when first they became the enemy to God. Next it rose. Now it began the enmity between man and man, enmity between man and animals, enmity then there was again between the vegetation, the thorns and thistles were brought forth and so forth. So there was no more peace. ఈ విధముగా మనుషుడు పాపము చేయగానే అతడు దేవునికి శత్రువుగా మారిపోయాను. అతని యొక్క మనసులో సమాధానం లేకుండా అతడు మనుషుల మధ్యలో శత్రువులుగా మారిపోయి మనుషులు మృగముల మధ్యలో సమాధానం లేకుండా పోయాను. మనుషులు సస్యశ్యామల మధ్యలో సమాధానం లేకుండా పోయాను. ఒక భయంకరమైన శత్రుత్వము కనబడుచు ఉండెను. Genesis 3:17-18 says thorns and thistles will the ground bring forth. ఆది కాండం 3వ అధ్యాయం 17-18 వాక్యం చదువుచున్నప్పుడు భూమి అనేది ముండ్ల తుప్పలను గచ్చపొదలు మొలిపించును చెప్పబడినది. Cursed is the ground for your sake. నీ మూలముగా భూమి శపింపబడుచున్నది. So this is the result of man's sins. ఇది మనుషుని యొక్క పాపము యొక్క ఫలితముగా ఉన్నది. Now turning to Matthew chapter 7, our Lord Jesus spoke about thorns and thistles. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదువుచున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇక ముండ్ల తుప్పలు గచ్చపొదలను గురించి చెప్పి ఉన్నాడు. Matthew chapter 7, here we read in verse 16, it says here about how we don't, do not gather them grapes of thorns or figs of thistles. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వాక్యం చదువుచున్నప్పుడు ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పర్లేలు చెట్లను అంజూర పండ్లను కోయలేరని చెప్పుచున్నాడు. Thorns speaks of evil characteristics, sickness, sorrow.
ముండ్ల పొదలు అనగా దుష్ట స్వభావములు, వ్యాధులు. Thistles speak of the works of darkness. పల్లేరు చెట్లు అనగా అంధకార క్రియలు. God wants us to bring forth to experience grapes. మనమైతే అంజూరపు పండ్లను ఇవ్వాలని కోరుచున్నాడు. So all this can be explained. Time doesn't permit me, but that grapes, you can speak of the love of God. ద్రాక్ష అనగా దేవునికి ప్రేమను చూపుచున్నది. The blood of Jesus. యేసుని రక్తం చూపుచున్నది. Healing. స్వస్థతను చూపుచున్నది. Joy. సంతోషము. God wants us to experience that. దేవుడు వీటన్నిటిని మనం అనుభవించ కోరుచున్నాడు. Then he wants us to experience the fig tree. తరువాత ఆయన అంజూరపు పండ్ల అనుభవాన్ని మనం అనుభవించాలని చెప్పుచున్నాడు. Proverbs 27 verse 18 says, సామెతలు 27:18 నందు, whoso keepeth the fig tree shall eat the fruits thereof, so he that waiteth on his master shall be honored. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమానుని మన్నించువాడు లేక తన యజమానుని కాచుకొనువాడు ఘనత పొందును. The experience of the fig tree is one who serves and honors his master, the Lord Jesus. 27:18 సామెతల ప్రకారముగా అంజూరపు చెట్టు యొక్క అనుభవం ఏమిటి అనగా, తన యజమానునికి సేవ చేయుచు తన యజమానుని ఘనపరచువాడిగా అది ప్రభువైన యేసుక్రీస్తును చూపుచున్నది. I will make a covenant of peace. నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. God is saying he is going to restore everything when we truly repent and come back to him. మనము నిజముగా యథార్థముగా మారు మనసు పొంది తిరిగి దేవుని దగ్గరకు వచ్చు వారముగా ఉన్నట్లయితే మనము పోగొట్టుకున్న సమస్తమును మన దేవుడు మనకు తిరిగి ఇచ్చువాడని చెప్పుచున్నారు. Isaiah 35 verse 1, the wilderness and the solitary place shall be glad for them, the desert shall rejoice and blossom as the rose. యెషయా గ్రంథము 35:1 అరణ్యమును ఎండి భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును, అది బహుగా పోయుచు ఉల్లసించును. God is going to restore, but we have to repent and come to the right place and surrender ourselves to live by the truth. మనము మారు మనసు పొంది సరియైన స్థానముకు తిరిగి వచ్చి దేవుని దగ్గర సమీపించి సత్య ప్రకారముగా జీవించు నిమిత్తముగా మనం తీర్మానించినట్లయితే ఆయన మనం పోగొట్టుకున్న సమస్తమును తిరిగి ఇచ్చునని చెప్పుచున్నాడు. Further we read in Isaiah chapter 11. యెషయా గ్రంథము 11వ అధ్యాయమునందు Here it says from verse 6 to 9. 6వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు చదువుచున్నప్పుడు, Here verse 6, the wolf also shall dwell with the lamb, the leopard shall lie down with the kid, and the calf and the young lion and the fatling together, and a little child shall lead them. తోడేలు గొర్రెపిల్లతో వాసం చేయును, చిరుతపులి మేకపిల్లతో పండుకొనును, దూడయు కొత్త సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. So in verse 9, all this restoration, covenant of peace, they shall not hurt nor destroy in all my holy mountain, for the earth shall be full of the knowledge of the Lord as the waters cover the sea. సమాధానార్థ నిబంధన కాపాడుకుంట మూలముగా జరుగుచున్న కార్యము నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు, నాశనం చేయదు, సముద్రము జలముతో నిండినట్టు లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో నిండియుండును. So when we are full of the knowledge of the Lord, మనము దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానంతో నింపబడి ఉన్నప్పుడు, when we come to that holy mountain, మనము ఆ యొక్క పరిశుద్ధ పర్వతముకు వచ్చువారముగా ఉన్నాము. what does it say? Isaiah chapter 2 and verse 2. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వాక్యములో మనం చదువుచున్నప్పుడు, It shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains and shall be exalted above the hills, and all nations shall flow unto it. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన ప్రవాహం వచ్చినట్లు సమస్త జనులు దానిలోకి వచ్చెదరు. This is what will happen in the millennium period for 1000 years. The kingdom of Christ and the saints on this earth. ఈ యొక్క కార్యములన్నవి ఇదే భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తును ఆయన పరిశుద్ధుల రాజ్యమైనటువంటి వెయ్యేండ్ల పరిపాలనలో సంభవింపబో కార్యములుగా కనపడుచున్నవి. You heard last night when you repent, obey the truth of baptism, baptize the Holy Spirit, you come into experience of the spiritual
body of Christ called the kingdom of the dear son. నిన్నటి రాత్రి కాలమందు మనం వినిన్నాం, మనం మారు మనసు పొంది నీటి బాప్తిసమును సరైన రీతిలో పొందుకొని పరిశుద్ధాత్మక అభిషేకమును పొందుట మూలముగా మనము క్రీస్తు శరీరమైన సంఘం అనేటువంటి కొలసీలో చెప్పబడినటువంటి ఆయన ప్రేమ కుమారుని యొక్క రాజ్యంలోనికి మనం వచ్చుచున్నాము. After the battle of Armageddon, Jesus will come down with the resurrected saints, and there will be a remnant of those nations. There will be the Jews who have glorified the Lord, believed in him. They will be there in that kingdom of Christ with the saints when he rules with his saints. అటు తరువాత హర్మగెదోను యుద్ధం జరపబడును. అటు తరువాత పునరుత్థానంలో పరిశుద్ధులైతే వారు ఇక భూమి మీద క్రీస్తుతో పాటు వారు 1000 సంవత్సరం ఏలుబడి చేయవారుగా కనపడుచున్నారు. There, here it says, Isaiah chapter 2, verse 3, out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. యెషయా 2వ వాక్యమునందు ఆ కాలమున సియోనులోని ధర్మశాస్త్రమును యెరూషలేములోని యెహోవా వాక్కు బయలువెళ్ళును. They will come to the mountain, to the house of the Lord. వారైతే యెహోవా మందిరముకును దేవునికి పర్వతముకు వచ్చు వారిగా కనబడుచున్నారు. Oh yes, even now the Lord is sending the Lord of Zion. ఈ యొక్క ఇప్పుడు కూడా దేవుడు తన యొక్క సియోనులోని ధర్మశాస్త్రమును పంపుచూ ఉన్నారు. Zion with the fellowship of the servants of God in the fellowship of the church. ఇక సియోను అనగా దైవ సేవకులతోను దైవ జనాంగమైన సంఘముతో ఉన్నటువంటి ఐక్యతను చూపుచున్నది. He is sending his doctrine and his word. ఆయన తన యొక్క వాక్కును తన యొక్క ఉపదేశమును ఆయన పంపుచూ ఉన్నారు. We are growing in the knowledge of the Lord. మనం ప్రభువును గురించిన జ్ఞానములో ఎదుగువారముగా కనబడుచున్నాం. He is restoring, bringing us into the experience to be reconciled with God, with one another, and in all aspects growing in this peace. మనము దేవునితో సమాధానపరచబడి వారుగా మార్చబడి ఆయన యొక్క ప్రతి స్వభావములో మనం ఏకస్తులుగా మార్చబడి సమాధానములో మనం ఎదుగువారముగా కనబడుచున్నాము. So take heed to the knowledge which is giving you, as we heard in the time of the anointing. Give room to the Holy Spirit to work in you according to that word. ఆ యొక్క జ్ఞానం అనేది మనకు బయలుపరచబడుచుండగా ఆ యొక్క మార్గములో వాటికి అప్పగించుకొని మనం నడుచువారముగా ఉండాలని చెప్పి ఆత్మ నింపబడిన సమయంలో కూడా వాటికి లోబడు నిమిత్తముగా ఉండు నిమిత్తమై మనం అత్యధికమైన అభిషేకముకు చోటు ఇవ్వాలని చెప్పబడుచున్నది. Then spiritually what is going to happen now? Ezekiel 34 verse 25. యేస్కేలు 34వ అధ్యాయము 25వ వాక్యములో ఆత్మీయముగా ఏం సంభవించుచున్నది? Here this is the work Jesus done through that covenant of peace. ఇది సమాధానార్థ నిబంధనతో చేయబడుచున్న పనిగా ఉన్నది. He has given us the New Testament, new covenant. ఆయన నూతన నిబంధన చేయుచున్నాడు. Now his servants are bringing to us that gospel of peace, also called the word of reconciliation. This is the word that we are preaching to you this morning too. ఆయన తనక సమాధానార్థ ఉపదేశమును అనగా తనక సేవకుల మూలముగా ఈ ఉదయ కాలములో మేము మీకు బయలుపరచుతున్నటువంటి ఉపదేశమును ఆయన బయలుపరచుచున్నాడు. Ministry the servants of God are doing is called the ministry of reconciliation. Both of these things can be found in 2 Corinthians chapter 5 verse 18 and 19. తరువాతదిగా మనం చదువుచున్నప్పుడు ఆయన సమాధానపరచు పరిచర్యను ఆయన తనక సేవకుల మూలముగా తనక సంఘములో ఉంచుచున్నాడని చెప్పి 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 18-19 వాక్యములు చదువుచున్నాము. And now God says, verse 25, Ezekiel 34, thereby when you take it, he will cause the evil beasts to cease out of the land. అప్పుడు మనం చెవియొగ్గినట్లయితే ఆయన దుష్ట మృగములను దేశములో లేకుండా చేయుదునని చెప్పుచున్నాడు. What is the meaning? Evil beasts speaks of the evil characteristics in our life. దుష్ట మృగములు అనగా మన జీవితములో శుద్ధీకరింపబడినటువంటి దుష్ట స్వభావములు బయలుపరచుచున్నది. The carnal characteristics are called the evil beasts. శారీరక సంబంధమైనటువంటి స్వభావములు దుష్ట మృగములుగా చెప్పబడుచున్నవి. So our lives will get sanctified by the power in the blood of Jesus, power in the word of truth, the power of the Holy Spirit. యేసుక్రీస్తు రక్తములోని శక్తి మూలముగాను దేవుని వాక్యములోని శక్తి మూలముగాను పరిశుద్ధాత్మలోని శక్తి మూలముగాను మన జీవితం శుద్ధీకరింపబడుచున్నది. So our character will be changed more and more like Christ's character. No more evil beasts. మన స్వభావం అనేది అంతకంతకు క్రీస్తు స్వభావం వలె మన మార్చబడుచున్నది. దుష్ట స్వభావానికి లేని స్థితిలోనికి వచ్చుచున్నాము. We become
partakers of the divine nature. మనము According to 2 Peter chapter 1 verse 3 or 4, by the divine power, by the word of God, by the promise, claiming the promises of God. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వాక్యములో మనం చదువుతున్నప్పుడు మనమైతే ఆయనక వాక్యముల మూలముగా ఆయనక దివ్య స్వభావముల మూలముగాను ఆయనక దివ్య స్వభావములో మనం పాలు పంచుకొనుచున్న వారముగా కనపడుచున్నాము. No more evil beings, evil character, but partaking of the divine nature of Christ. మనము ఆయక దుష్ట స్వభావములకు పాలిభాగస్తులుగా ఉండక ఆయక వాగ్దాన మూలములుగా దేవ స్వభావము పాలివారమగవలెను. Secondly, Ezekiel 34:25, they will dwell safely in the wilderness. ఎస్కేలు 34వ అధ్యాయం 25వ వాక్యం చదువుచున్నాము, వారు అడవిలో నిర్భయముగా పందుకొందురు. This wilderness Israelites travel through to go to the land of Canaan. ఈ అరణ్యము అన్నది ఇశ్రాయేలీయులు వారు కానానుకు వెళ్ళే నిమిత్తమై చేసిన ప్రయాణముగా కనపడుచున్నది. One description of it is given in Deuteronomy chapter 19. It's chapter 1 verse 19 is called a great and terrible wilderness. ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం 19వ వాక్యములో చదువుతున్నప్పుడు ఈ యొక్క అరణ్యమును గురించి చెప్పబడిన ఒక మాట ఘోరమైనటువంటి మహా అరణ్యం అని చెప్పబడుచున్నది. He promises, you will dwell safely in the wilderness if you take it to my covenant of peace. Take it to the word of God, that gospel of peace which is preached by my servants. Take it to them as they minister to you. Take it and give room to my spirit. ఈ విధముగా సమాధానార్థమైన నిబంధనలు మీరు చెవియొగ్గినట్లయితే అనగా దేవునికి వాక్యముకు చెవియొగ్గుట లేక సమాధానపరచు వాక్యమునకు దేవునికి సేవకుల మూలముగా బయలుపరచబడిన సత్యములకు మనం చెవియొగ్గినట్లుగా చెవియొగ్గు వారంగా మార్చబడినట్లయితే ఆ యొక్క అడవిలో మనం నిర్భయముగా ఉందని చెప్పబడుచున్నది. God says, you will dwell safely in this journey we are traveling now to go to the heavenly Canaan, to Zion and Jerusalem. He will keep you safe. పరమ కానానైనటువంటి సియోను నూతన యెరూషలేముకు ప్రయాణం చేయనిమిత్తమైనటువంటి ఈ యొక్క అరణ్య యాత్రలో మనము ఆయన యొక్క వాక్యముకు సంపూర్ణముగా చెవికి సమాన నిబంధన గైకొను వారముగా ఉన్నట్లయితే మనం నిర్భయముగా జీవించు వారముగా ఆయన చేయును. His presence will be with us. Deuteronomy 1 verse 31, he will bear us. The Lord our God will bear us as a man bears his son. In all the way he is going to bear us. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వాక్యములో ఆయనక సన్నిధానం మనతో వచ్చునని చెప్పుచున్నాడు. అంత మాత్రమే కాక ఆయన మనల్ని ఎత్తుకొని వారిగా అనగా ఒక తండ్రి తన యొక్క మార్గమంతటిలో తన యొక్క కుమారుని ఎత్తుకొని ఏ రీతిగా వెళ్ళుచు ఉండునో ఆ రీతిగానే మన దేవుడు మనల్ని ఎత్తుకొనొచ్చు ఆయన ఆ యొక్క చోటికి తీసుకొని వచ్చుచున్నాడు. Yes, there are some in the terrible wilderness. They were bitten by poisonous serpents because they complained, they murmured. అవును, అది నిజముగానే ఒక ఘోరమైన మహా అరణ్యముగా కనపడుచున్నది. అక్కడ పాములు వారిని కాటువేసినవి. కానీ ఎందుకనగా వారైతే దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేసి సనిగిన వారిగా ఫిర్యాదు చేసిన వారిగా ఉంటిరి. Just surrender to God's will. Surrender to the New Testament what God is speaking to you. దేవునికి చిత్తమునకును నూతన నిబంధన సంఘం యొక్క క్రమమునకును దేవుడు మనతో ఏమి చెప్పుచున్నాడో ఆ మాటలకు చెవియొగ్గు వారముగా అప్పగించుకుని వారముగా ఉండవలెను. Then Ezekiel 34:25, you will sleep in the woods. అప్పుడు ఆయన చెప్పుచున్నాడు, అడవిలో మీరు నిర్భయముగా పండుకొందురు. Jesus was in that among the wild beasts. యేసుక్రీస్తు దుష్ట మృగముల మధ్యలో ఉండని చెప్పుచున్నాము. He was in the wilderness. ఆయన అరణ్యములో ఉన్నప్పుడు you read that in Mark chapter 1 verse 13. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యమును చదువుచున్నప్పుడు after the temptations the Holy Spirit drove him into the wilderness. ఆయన శోధింపబడి after his baptism he was driven into the wilderness to be tempted of Satan. యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తరువాత శోధింపబడి నిమిత్తమై ఆయన పరిశుద్ధాత్మ మూలముగా అరణ్యములో కొనుపోబడి ఉన్నాడు. శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగముల మధ్య ఉండెను. He was with the wild beasts. ఆయన అడవి మృగముల మధ్య సంచరించి ఉండెను. So you will dwell safely in the woods. మీరైతే అరణ్యములో నిర్భయముగా నివసించుదురు. The woods is the place where there are wild beasts. అరణ్యం అనగా అడవి అనగా అది దుష్ట మృగములతో నింపబడిన చోటు. This speaks of others. You will be among others who have unsanctified characteristics: anger, hatred, revenge, fault finding, accusations. మీరైతే
శుద్ధీకరింపబడని ఇతరుల మధ్యలో అనగా వారి యొక్క కోపము, క్రోధము, అసూయ ఇటువంటి శుద్ధీకరించుకొనన్నటువంటి ఇతరుల మధ్యలో మీరు జీవించువారని చెప్పబడుచున్నది. But because you are giving room to the word, that gospel of peace, that to sanctify you, the blood of Jesus to sanctify you, the power of the Holy Spirit to sanctify you, the God of peace is ruling over you. ఈ విధముగా సమాధాన పరిచర్యనగా దేవునికి వాక్యమునకు మీరు చెవియొగ్గుచు ఆయనకి రక్త మూలముగాను, ఆయనకి శక్తి ఆయనకి పరిశుద్ధాత్మ మూలముగాను, దేవునికి వాక్య మూలముగాను మిమ్మును మీరు శుద్ధీకరించుకొని నిమిత్తమై మీరు చోటించుచున్నప్పుడు, once Pastor A.C. Thomas, he explained in one message in France. ఒకసారి పాస్టర్ ఏసీ థామస్ గారు ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రసంగంలో ఇదిగా చెప్పుచుండిరి, a sanctified person who is being sanctified by the God of peace in this manner, ఈ విధముగా శుద్ధీకరింపబడిన వ్యక్తి సమాధానకర్తయగు దేవుని మూలంగా శుద్ధీకరింపబడుచున్నప్పుడు, he can live in peace with anyone. అతడు ఎట్టి వారితోనైనా కూడా సమాధానముగా ఉండగలడు. He can live in peace under any circumstance. ఎట్టి పరిస్థితుల మధ్యలో కూడా అతడు సమాధానముగా ఉండగలడు. He can live in peace anywhere. ఎక్కడైనా కూడా సమాధానముగా ఉండగలడు. When you are amidst those who have unsanctified nature, there you can live in peace with them if you take it to this word of God today. ఈ యొక్క దేవుని యొక్క వాక్యమును మీరు స్వీకరించి గైకొను వారిగా తీర్మానించినట్లయితే మీరు ఎట్టి శుద్ధీకరింపబడినటువంటి అటువంటి జనాంగ మధ్యలో జీవించినప్పటికీ కూడా మీరు సమాధానమును కోల్పోకుండా సమాధానమును కాపాడుకొందురు. If you are revealing, you are provoked because of the unsanctified nature, remember, you are not fully surrendering yourself to this gospel of peace which is preached by his apostles. You are not fully giving room to the blood of Jesus to sanctify you. You are not fully giving room to the anointing to sanctify you. ఎవరైనా మిమ్మల్ని కోపపరిచినప్పుడు మీరు కోపపడు వారిగా, మీరు వారి మీద క్రోధం చెంది వారిగా కనబడినట్లయితే దానికి అర్థము మీరు ఇంకను మీ జీవితంలో మీకు స్వభావములను శుద్ధీకరింపబడిన వారిగా కనబడుచున్నారు. దానికి అర్థము ఇక దేవునికి వాక్యమునకును దేవునికి రక్తమునకును పరిశుద్ధాత్మకు మీరు చోటివని వారిగా కనబడుచున్నారు. Next point, Ezekiel 34 verse 27, taking heed to this word of God, the gospel, taking heed, coming into this experience of this covenant of peace. ఇక సమాధానార్థ నిబంధనకు మనం చెవియొగ్గు వారముగా, ఇక వాక్యముకు మనం చోటిచ్చు వారముగా కనబడినప్పుడు 27వ వాక్యమునందు యెహెజ్కేలు 34వ అధ్యాయం verse 6:26, I will make them and the places round about my hill a blessing. I will cause the showers to come down, the shower to come down in his season. There shall be showers of blessing. 34వ అధ్యాయం 26వ వాక్యం చదువుచున్నాము. వారిని నా పర్వతపు చుట్టుపట్ల స్థలములకు దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారముగా వర్షము కురిపించుదును, దీవెనకరముగా వర్షములు కురియును. Mighty outpouring of the Holy Spirit, former rain. ఆయన మన మీద తొలకరి వర్షం మాత్రమే కురిపించడం మాత్రమే కాక, Yesterday I was praying for so many children. I want the anointing of the Holy Spirit. I want the baptism of the Holy Spirit. God will baptize everybody. కొంతమంది అయితే ప్రార్థన సమయంలో చెప్పుచున్నారు, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, పరిశుద్ధాత్మని పొందాలని చెప్పుచున్నారు. ఆయన ప్రతి ఒక్కొక్కరిని అభిషేకించు వారిగా ఉన్నారు. Oh, there will be showers of blessing. అవును, ఒక దీవెనకరముగా వర్షములు కురియును. Former rain. తొలకరి వర్షము, Baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మిక అభిషేకము, Latter rain. కడవరి వర్షము. The doctrine will drop as the rain. ఆయన ఉపదేశమును వర్షము వలె కురిపించును. Yes, and also with that doctrine a mighty outpouring of the Holy Spirit. ఆ యొక్క ఉపదేశముతో పాటు ఆయన శక్తివంతమైన అభిషేకం కూడా కుమ్మరించును. He will bless you. He will bless you, Church of God, individually, collective. Wherever you are, you will become a blessing. ఆయన మిమ్మును వ్యక్తిగతముగా ఆస్వాదించును, సంఘమును దేవుడు ఆస్వాదించును, వ్యక్తిగతముగాను సమిష్టిగాను మనం ఎక్కడ ఉన్నా కూడా మనం ఆస్వాదించును. Then verse 27, the tree of the field shall yield their fruit. 27వ వాక్యములో ఫలవృక్షములు ఫలమిచ్చును. You and I are the tree. మీరు నేనే ఆ యొక్క వృక్షములు. We are called trees of righteousness. మనము నీతి అను వృక్షములుగా చెప్పబడుచున్నది. We read that in Isaiah chapter 61 verse 3, that they might be called trees of righteousness, the planting of the Lord, that he might be glorified. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వాక్యం చదువుచున్నప్పుడు మనము యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. You will grow in his righteousness, as you heard last night. The righteous will grow
grow, and shine forth as the sun in the kingdom of their Father. మనము నీతిలో ఎదుగువారముగా ఉండుచున్నామని నిన్న రాత్రి కాలమందు మనం విన్నాము. నీతిలో ఎదుగుచు తండ్రి రాజ్యములో నీతి సూర్యుని వలె మనము కూడా సూర్యుని వలె తేజరిల్లబోచున్నాము. Verse 27, Ezekiel 34 verse 27, the earth shall yield her increase. ఎస్కేలు 34:27 వాక్యం నుంచి తరువాత భాగము భూమి తన పంట పండించును. Our life will be growing to the measure and stature of the fullness of Christ. మన జీవితం అనేది క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ఎదుగుదుగా ఉండును. And at the same time, అదే సమయములో God will also bless us, and he will give many precious souls. అంత మాత్రమే కాక ఆయన మనల్ని ఆశీర్వదించి ఆయన మనకు విలువైనటువంటి ఆత్మను మనకు దయచేయును. They shall dwell safe in the land. They shall know that I am the Lord. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. దీని మూలముగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. Verse 27, they will know that I am the Lord when I have broken the bands of their yoke and delivered them out of the hands of those who serve themselves of them. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. Speaking of those Babylonians who are oppressing them, బబులోను దేశస్థులు వారిని బాధనొందించిరి. I have broken the bands of their yoke. నేను మీ యొక్క కాడి కట్లను తెంపితిని. Verse 28, they shall no more be a prey to the heathen. 28వ వాక్యములో వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు. They'll be delivered from the the Babylonians who oppress them. వారు బబులోను యొక్క చెరలో బాధనొందించుచున్న స్థితిలో కనబడిరి. Whatever the devil brings against us, the world, sickness, Satan, whatever that comes against us, మనకు విరోధముగా వచ్చినటువంటి లౌకికముగా వ్యాధి సమస్యలు బలహీనతలు ఏదైనా కానివ్వండి, all the yokes will be broken. సమస్త కాడిమానులు విరగొట్టబడును. Remember, there's still one more thing to mention, the covenant of peace. ఈ యొక్క సమాధానద శిక్షను చెప్పుడు కార్యం చూచున్నప్పుడు according to మలాకి గ్రంథము, Malachi, the 2nd chapter, verse 5. మలాకి 2వ అధ్యాయం 5వ వాక్యం చదువుచున్నాము. He is making a covenant of peace, of life and peace with the priest. His covenant is with Levi. ఆయన సమాధానార్థమైన నిబంధనను ఆయన యాజకులతోను లేవీయులతోను చేయించున్నాడు. Here, according to Malachi chapter 2 and verse 5, my covenant was with him of life and peace, and I gave it to him for the fear wherewith he feared me and was afraid before my name. మలాకి 2వ అధ్యాయం 5వ వాక్యములో నేను చేసిన నిబంధన వారి జీవముకు సమాధానముకు కారణమాయను, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని అప్పగించి వారికి ఇచ్చితిని. Such who understood about the call of God, this covenant of peace, they were not satisfied. Like our pastor mentioned, I couldn't stay the way I was. He said, I wanted to give all my life to serve Jesus because he called me. ఇట్టి సమాధానమైన నిబంధన దేవునితో చేయవారు వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారు మౌనంగా ఉండరు. పాస్టర్ గారు కూడా తనకి సాక్ష్యములు చెప్పిన రీతిగానే ఆయన దేవుని స్వరమును వినగానే, దేవునికి తెలుసుకోగానే, ఆయన దేవునికి పిలుపుకు చెవియొగ్గు నిమిత్తమై ఆయన సమస్తమును వదిలిపెట్టు వారిగా కనబడి ఉన్నారు. Yes, according to Hebrews chapter 9 verse 17. హెబ్రీయులు 9వ అధ్యాయం 17వ వాక్య ప్రకారముగా both the church of God and the servants of God under this covenant of peace, దేవునిక సంఘమును దేవునిక జనాంగమునిక నిబంధన కింద వచ్చుచున్నారు. when you live according to this truth, this covenant of peace, ఈ యొక్క సమాధానార్థ నిబంధన ప్రకారంగా జీవించుచున్నప్పుడు Hebrews 9:15, you are going to receive the promise of eternal inheritance. Servants of God who are perfected, Mount Zion, children of God who are perfected, New Jerusalem. వారైతే నిత్య స్వాస్థ్యమును గూర్చి వాగ్దానం పొందువారుగా కనపడుచున్నారు. దైవ సంపూర్ణులైన దైవ సేవకులు సియోనుగాను సంపూర్ణత చెందినటువంటి దైవ జనాంగముని సువాసులైతే నూతన యెరూషలేముగాను కనపడుచున్నారు. Listen to what the Lord says he will do for you. Hebrews chapter 13, under this covenant. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయములో ఈ యొక్క నిబంధన ప్రకారముగా ఏం చేయబోచున్నారో చెప్పబడుచున్నది. Hebrews chapter 13 verse 20 and 21. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21వ వాక్య ప్రకారముగా Hebrews 13 verse 20 and 21. హెబ్రీయులు 13వ అధ్యాయం 20-21వ వాక్యమునందు, now the God of peace that brought again from the dead our Lord Jesus, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant or everlasting testament, make you perfect
in every good work to do His will, working in you that which is well pleasing in His sight through Jesus Christ, to whom be glory forever and ever. హెబ్రీయులు 13వ అధ్యాయము 20-21 వాక్యములందు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. Let us give ourselves to God right now. Shall we stand? మనమందరం లేచి నిలబడి మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం. No need any chorus. ఎటువంటి పల్లవి పాడవలసిన In అవసరం 5 లేదు. minutes we are going to end with the final prayer. 5 నిమిషములతో ఇక కూటమిని ముగించబోతున్నాం. Now the God of peace is here. సమాధానకర్తయగు దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. He has called us unto that eternal glory. Now the God of peace was brought back again from the dead, our Lord Jesus Christ, that great shepherd of the sheep. ఆయన క్రీస్తును మృతుల్లో నుండి లేపి ఆయన మంచి తప్పి గొర్రెల మంచి కాపరిగా తప్పిపోయిన మనలను తిరిగి మన ఇంతకు తీసుకొని వచ్చి ఆయన మహిమగా శ్వాసం తెచ్చుచున్నాడు. Through the blood of that everlasting covenant, ఆ యొక్క నిత్య నిబంధన సంబంధము రక్తం మూలముగా make you perfect. ఆయన సంపూర్ణపరచును. Oh, make you perfect in every good work, సమస్త సత్క్రియలు సంపూర్ణులుగా చేయును. to do His will, ఆయన చిత్తము చేయుటకు working in you that which is well pleasing in His sight through Jesus Christ. క్రీస్తు యేసు మూలముగా ఆయన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిపించును. An anointing is going to come upon you. మీ మీద ఒక అభిషేకం దిగబోచున్నది. He is going to do this work in your life. ఆయన ఈ క్రియను మీ జీవితంలో జరిగించును. Oh, let the Lord restore you. మన దేవుడు మన కోల్పోయిన సమస్తం తిరిగి ఇచ్చును. Repent and surrender your life right now. ఇప్పుడే మారు మనసు పొంది దేవునికి జీవితాన్ని సమర్పించుడి. Oh, He is going to restore your life. ఈ జీవితాన్ని ఆయన నూతనపరచును. He is going to help you to grow in this peace. ఆయనకి సమాధానములు ఎదుగుటకు సహాయం చేయును. Oh, you are going to be sanctified by the power of the blood of Jesus, the word of truth, and the power of the Holy Spirit. మీరైతే యేసుక్రీస్తు రక్తం శక్తి మూలముగా వాక్యముల శక్తి మూలముగా అభిషేకముల శక్తి మూలముగా మీరు శుద్ధీకరింపబడుదురు. No more evil character in your life. మన జీవితంలో ఇక మీద దుష్ట స్వభావములే ఉండవు. Growing in the characteristics of Christ. క్రీస్తు యొక్క స్వభావములు మనం ధరించుకొనుచున్నాం. Oh, you are going to dwell safely in the wilderness. మనమైతే అరణ్యములో నిర్భయముగా నివసించబోతున్నాం. He will bear you up. ఎక్కడ ఉన్నప్పటికీ Oh, you will dwell safely in the woods. మీరైతే అడవిలో నిర్భయముగా పండుకొందురు. You are being sanctified. Being sanctified, you can live in peace with everyone. మీరు శుద్ధీకరింపబడుచు ఎట్టి వారితోనైనా సమాధానముగానే జీవించుదురు. His showers are coming upon you. ఆయన వర్షం మీ మీద కురియును. Those who are surrendering to this gospel, the former rain, anointing of the Holy Spirit is coming upon you. ఎవరైతే ఇక సత్యానికి అప్పగించుకొనుచున్నారో తొలకరి వర్షమైన అభిషేకం వారి మీద దిగొచ్చున్నది. Children of God who are surrendering to this doctrine, a latter rain is coming upon you. దేవుని జనాంగమా మిమ్మల్ని దేవునికి వాక్యం సమర్పించుకుంటే మూలముగా కడవరి వర్షం కుమరింపబడబోచున్నది. Showers of blessing. ఆశీర్వాద వర్షము He's blessing you. ఇప్పుడే కుమరించును. He's blessing your family. మీ కుటుంబాన్ని ఆశీర్వదించును. He's blessing your neighbors. మీకు ఇరుగు పొరుగు He's ఆశీర్వదించును. blessing the city. మీకు నగరాన్ని He's ఆశీర్వదించును. blessing the state. మీకు రాష్ట్రాన్ని He's ఆశీర్వదించును. blessing this ఈ country. దేశాన్ని ఆశీర్వదించును. Showers are coming down. దీవెనకరం చల్లులు కురియుచున్నవి. Speak in tongues. అన్య భాషలు మాట్లాడుడి. Servants of God, don't keep quiet. దైవ సేవకులారా మౌనముగా ఉండవద్దు. Speak in అన్య tongues. భాషలు మాట్లాడుడి. Receive a blessing. ఆశీర్వాదం పొందుడి. Become a blessing. ఆశీర్వాదంగా మారుడి. Hallelujah. I can see some are just standing still. Showers of blessing are coming on those who are receiving this word right now. Believing it. Those who are believing it. కొంతమంది అయితే మౌనముగా నిలబడుచున్నారు. ఎవరైతే ఇక వాక్యానికి తమను అప్పగించుకొనుచు ఆత్మదేవునికి చోటిచ్చున్నారో వారి మీద మాత్రమే దీవెనకర వర్షం కురియును. Now is not the time to watch them. You are going to be blessed right now. మీరు మిమ్మల్ని గమనించువారున్నారు. మీరు ఇప్పుడు ఆశీర్వాదం పొందుకొనండి. Servants of God, receive that anointing.
దైవ సేవకులారా ఇతరులు గమనిస్తూ చూడవద్దు. Children of మీరు God. ఆశీర్వాదం పొందండి. Children of God, receive that anointing. దైవ జనులారా ఆశీర్వాదమైన అభిషేకమును పొందండి. Hallelujah. Yes, we are going to grow as the trees of righteousness. నీతి అను వృక్షములుగా మనం మార్చబడబోచున్నాం. We are going to yield that increase. ఆ యొక్క ఫలమును మనం అధికం చేయబోతున్నాం. And many souls will come to the truth. సత్యముకు అనేక మంది ఆత్మలు రాబోతున్నారు. Oh, the yoke is going to be broken. ఆ యొక్క కాడి విరగొట్టబడబోచున్నది. Now the anointing is coming on you. ఆ యొక్క అభిషేకం దిగబోచున్నది. The yoke of sickness. వ్యాధి అనే కాడి, The yoke of sin. ఆ యొక్క పాపం అనే కాడి, The yoke of the satanic oppression. సాతానిక శక్తుల ప్రభావం అనే కాడి, Receive that anointing. ఆ యొక్క అభిషేకం పొందండి. Amen. For all that our God, our good shepherd, our great shepherd has done for us, shall we praise God. మనకి మంచి కాపరి, మనకి ప్రధాన కాపరి, మన నిమిత్తమై చేసిన సమస్తమైన మేలుల కొరకు దేవుని స్తోత్రించెదము. Hallelujah. Praise you. He has given us his shepherds after his heart. He has given us this gospel of peace, that word of reconciliation, the ministry of reconciliation. ఆయన తన హృదయానుసారమైన కాపరులు మనకి ఇచ్చినాడు. సమాధానమైన వాక్యమును, సమాధానపరచు పరిచర్యను మనకి ఇచ్చినాడు. He is going to separate many to serve God, to make that covenant of peace with him. Those who fear the Lord, those who love the Lord. యెహోవా నామముకు భయపడి యెహోవా నామమును ప్రేమించుచున్నారు. ఆయన యొక్క నామముతో నిబంధన చేయ నిమిత్తమై అనేకులతో దేవుడు సమాధానద నిబంధన చేయబోతున్నాడు. Servants of God are going to be ready for the eternal inheritance, and Zion and the church for New Jerusalem shall we praise God. దైవ సేవకులే సంపూర్ణపరచబడిన వారు సియోను కొరకును, దైవ సంపూర్ణపరచబడిన దైవ జనాంగ విశ్వాసులు నూతన శరీరం కొరకు ఆయన సిద్ధపరచబోచున్నాడు కావున స్తోత్రించెదము. Praise. Hallelujah. Let us pray. ప్రార్థించుకుందాం. Most loving, righteous, and heavenly Father, we praise you and we thank you for having brought us to the penultimate session of this convention series. From the beginning till now, your Spirit and your Word has been dealing with us, O God. Most specifically, from this morning till this noon, we could enjoy your presence, and we could also, Father God, be filled with your Spirit and got our soul refreshed through your Spirit. And more specifically, we thank you for every precious word which thou declared to us by the demonstration of power of God through your servants. Beginning with your warning to all the shepherds, the servants of God, as to how they should have a great responsibility which was entrusted in their hands, O Savior, about the flock, which your church and you have purchased with your own blood, O Savior. We first of all ask you to pardon us for all our ignorance, for all our negligence in leading the church according to perfect will. And once again, you have revived us, O Savior, by your word and the Spirit, that in future we must be very, very careful. Lord, we at also time that we all had gone astray, like the sheep that had gone out of your track, O God. But as a good Samaritan, you came in search of us, and you had redeemed us, and you have taken us, O God, and plucked us away from the hand of the devil, who was wounded our lives, and you brought us to the house of God, and for our health and cure, by your blood or by the wine and the oil, and therefore we have received health and cure now, and that we stand in the presence of God even this morning.
Sometimes you may lead us all through a terrible wilderness with the drought and fiery serpents and scorpions. But your promise is you'll bring us all safely to the right place of God in your own time. Much more than all these truths, you have given us a great promise of the millennial reign, where the wilderness will be changed to God, and there will be showers of blessings with all the former and the latter experience that we will enjoy throughout the lifetime of Savior. And all these words of hope and the words of faith that He has granted us as Savior, it may give us our new life, and it must help us to strengthen ourselves first of all, that we might be able to strengthen the hang-down hands and the feeble hands and the knees of God which are very feeble, so that we may be able to help all the brethren, especially in the church of God, that not one soul should be carried away in their weakness or in their failures, but they all must once again be strengthened. And you also have promised us that you'll make with us a Savior a covenant of peace through the gospel of peace. And you've already made the covenant with us, and the covenant we must always protect our Savior by all means, so that as you have made a covenant with the Levites also, that the covenant is for life and the truth. You have made with all the servants of God a covenant with the life and truth, in which we need to be very, very faithful to the very end. We thank you for every word spoken to us, and the word of God must give us new strength and new grace of Savior, a new life in the coming days, that we may live a life most perfect before you. And the church also may be, Lord, made perfect through our ministries, and all the children of God also may go ahead with the great promise that He will come very soon, and you will all prepare our lives of God for the millennial reign. And hoping that, our Savior, we must forget all the agonies and the problems, whatever we face now in this world, so that we may go ahead, our Savior, with a great promise and great determination also, that we may not lose our hope, O Father. Thank you for having strengthened the servant with thy word, and we strengthen him, O God, to give us his word, O Savior. Continue to make him a source of great blessing to thousands of people around the world, as we have been doing thus far. We give ourselves once again the most faithful hand. We thank you for the good work that you have started in us, and you are the only one who can make it perfect and make us all stand before you confidently the day you will appear, O Savior. For that, we yield our body, soul, and spirit in the most faithful hands. In Jesus' precious name, we ask thee, Father. Amen. அருமையான நல்ல பிதாவே, நன்றியோடு உம்மை துதிக்கிறோம். உயர்த்தெழுந்த காலவேளையில் ஆவியோடும் உண்மையோடும் உம்மை ஆராதிக்கும்படியாக உம்முடைய சமூகத்தில் நீர் எங்களை கொண்டு வந்து ஆவியோடும் உண்மையோடும் ஆராதிக்க நீர் எங்களுக்கு உதவி செய்தபடியினால் ஸ்தோத்திரம். எல்லா ஊழியங்கள் பொறுப்படுத்தபடியினால் ஸ்தோத்திரம். ஆண்டவர் நீ தந்த அபிஷேகத்துக்காக ஸ்தோத்திரம். உயிர்ப்பித்தபடியினால் ஸ்தோத்திரம். நல்ல சாட்சியை தந்தபடியினால் ஸ்தோத்திரம். அவரை ஆசீர்வதி நன்மையினால் நிரப்பணமே. திவ்ய ஆலோசனை நீர் எங்களுக்கு வெளிப்படுத்தினீர், அதற்காக ஸ்தோத்திரம். அந்த ஆலோசனையின்படி ஜீவிக்க யாவருக்கும் கிருபை தாரும். பிதாவே, தங்களை மேய்க்கிறதான மேய்ப்பர்களுக்கு ஐயோ என்று சொன்னீரே. அப்படிப்பட்ட நிலவரத்தில் இருந்த எல்லோருக்கும் ஒரு விடுதலை தாரும். எல்லா பின்மாற்றத்தில் இருந்து விடுதலை தாரும். பின்மாரியின் காலத்தில் மழைக்காக வேண்டிக் கொள்ளுங்கள். அப்பொழுது மின்னல்களை அனுப்பி வயல்வெளியில் அவனவனுக்கு பயிர் உண்டாக மழையை அனுப்புவேன் என்று சொன்னீரே. அந்த மழையானது ஆசீர்வாத மழை என்று சொன்னீரே. அந்த ஆசீர்வாத மழையினால் எங்களை நிரப்பும், நன்மையினால் நிரப்பும். வெளிப்பட்ட எல்லா சத்தியத்தின்படி ஜீவிக்க யாவருக்கும் உதவி செய்யும். கருத்தில் தெரிகிறோம், மாம்சத்தின்படி பிழைக்கிறதுக்கு நாங்கள் மாம்சத்துக்கு கடனாளிகள் அல்ல. ஆவியினால் சரீரத்தின் செய்கைகளை அழிக்க யாவருக்கும் உதவி செய்யும். நன்மையினால் நிரப்பி கரங்களில் இருக்கிறோம், பொறுப்படுத்திக் கொள்ளும். இயேசுவின் நாமத்தில் கேட்கிறோம் நல்ல பிதா. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God the Father, and the sweet communion of the Holy Spirit rest and abide with each and every one of us until Jesus appears in all his glory. Amen. Hallelujah. 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 God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.